చిక్కుడుకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా చిక్కుడుకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో సాల్ట్, పసుపు ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత ఓపెన్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. చిక్కుడుకాయలు గ్రీన్ కలర్ నుంచి ఆలివ్ గ్రీన్లోకి చేంజ్ అవ్వాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్కి ఈ వాయిస్ ఎవరుగా ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వాయిస్ ఎవరుగా తెలుసుకోవాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసి మన పాత వీడియోస్ అన్నీ చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చిక్కుడుకాయలు కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత చిక్కుడుకాయల నుంచి వాటర్ సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకుని పక్కన పెట్టుకుని, ఒక ఆనియన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ఆవాలు, జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని అప్పుడు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో చూసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో ఈ చిక్కుడుకాయలను యాడ్ చేసి కలుపుకోవాలి బాగా. పైకి కిందికి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. 2 నిమిషాలకు ఒక్కొక్కసారి మూత తీసుకుని ఫ్రైని పైకి కిందికి మిక్స్ చేసుకుని అలా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై సిమ్లో మూత పెట్టుకుని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా మన చిక్కుడుకాయ వేపుడు. చూసారు కదండి, కలర్ చేంజ్ అయిపోయింది అండ్ మెత్తగా సాఫ్ట్గా కూడా ఉడికిపోయాయి. చాలా టేస్టీ అండ్ కమ్మగా ఉంటుంది. సబ్స్క్రైబ్.